సమ్మర్లో చలవ చేసే ఒక మంచి రెసిపీ. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది, కానీ ఏ కూరగాయలు అక్కర్లా. ఇంతకీ ప్రాసెస్ చూద్దామా? ముందు కొన్ని మెంతులను అయితే నానబెట్టుకోండి. తర్వాత దీనికి అన్ని ఉల్లిపాయలతోనే వండుకుంటాం కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలే పడతాయి. సో ఉల్లిపాయలన్నిటిని ఇలా సన్నగా చాప్ చేసుకోండి. తర్వాత మనం ఆయిల్ వేసుకొని ముందుగా మెంతులు వేసి వేయించుకోండి. మెంతులు వేగిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలన్నిటిని వేసి ఇందులో ఉప్పు పసుపు వేసి మూత పెట్టి చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించండి. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు మాత్రం బాగా సాఫ్ట్ అవ్వాలి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు అన్నీ సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. కారం బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం ఆయిల్లోనే పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకి కొంచెం దగ్గర అయిపోయింది, కొద్దిగా వాటర్ ఉన్నాయి అనుకున్నప్పుడు పాలు పోసుకోండి. పాలా? అవునండి, పాలే. చాలా బాగుంటుంది అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు, అన్నం మొత్తం తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాలని దగ్గరికి గీరిన తర్వాత దీన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసా? మనకి తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ అండ్ ఫేవరెట్ ఫుడ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో చాలామంది పాలు బదులు చింతపండు పులుసుని కూడా వేసుకుంటారు, ఉల్లిపాయ పులుసు అంటారు. కానీ నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్